థ్యాంక్ యూ సార్. అదే క్రమంలో ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టం అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం కావచ్చు, సారీ రాజ్నాథ్ గారు చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరి ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో పటేల్ను వీళ్ళెందుకు అంటే ఆపరేషన్ పోలో నిర్వహించింది కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అప్పుడు పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో దీంట్లో బీజేపీ మరి పటేల్ను ఈ సందర్భంగా అంటే గత 3 ఏళ్ళుగా కూడా తెలంగాణలో ఈ సెప్టెంబర్ 17ను నిర్వహిస్తుంది. అంటే దీంట్లో వాళ్ళు ఏ మెసేజ్ ఇస్తున్నారు? నన్నే అడుగుతున్నారా? మిమ్మల్ని సార్, పాపారావు గారు. పటేల్ కి నెహ్రూకు పోటీ పెట్టాలనేది కదా బీజేపీ ప్రయత్నం. ఏంటంటే పటేల్ ని అవుట్ ఆఫ్ ఇది కాంగ్రెస్ కంటెక్స్ట్ లోంచి తీసి పటేల్ కి నెహ్రూకి విభేదాలు ఉన్నాయి, పటేల్ వేరు నెహ్రూ వేరు అనేది ఒక జనరల్ వర్షన్ వాళ్ళు క్రియేట్ చేయాలని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అదేం కాదు, పటేల్ నెహ్రూకి ఏకీభావం ఉందనేది చారిత్రకంగా వాళ్ళు వాళ్ళు చెబుతారు. సహజం. కాబట్టి ఆపరేషన్ పోలో అనేది పటేల్ ఏదో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఎక్స్క్లూజివ్ గా తన నిర్ణయాల మేరకు తను చేసిన ఒక ఉక్కు మనిషిగా చిత్రీకరించుకోవాలన్నది బీజేపీ ప్రయోజనం గానీ ఆలోచన గానీ. కాబట్టి ఏంటో అలాగే ఉంటది వాళ్ళ వర్షను. అది పటేల్ విగ్రహం కూడా కట్టించుకున్నారు కదా, పెద్దది పటేల్ విగ్రహం, భారీ విగ్రహం కట్టించారు. సో పటేల్ ని అగెనెస్ట్ నెహ్రూ ప్రమోట్ చేయాలనేది. కానీ పదే ఏం జరుగుతుంది మీరు చూడండి, చాలాసార్లు జరుగుతూ వచ్చింది ఏంటంటే చరిత్రలో, ఈ మధ్య కాలంలో కూడా జరుగుతూ వచ్చింది, నాకు గుర్తులేదు కానీ ఇన్సిడెంట్స్. నెహ్రూ పదే ముందుకు రావటం, నెహ్రూ పదే మీరు ఎంతగా నెహ్రూని పూర్వపక్షం చేయాలనుకుంటున్నారో, నెహ్రూని కనపడకుండా చేయాలనుకుంటున్నారో, నెహ్రూ అంత బలంగా మళ్ళీ కంటెక్స్ట్ అవుట్ ఆఫ్ మీరు ఆ సందర్భంలో అతను జనాలు వాస్తవానికి ఏంటంటే ఇందిరాగాంధీ వెనక చరిత్రను మర్చిపోయారు చాలా వరకు ఈ దేశంలో. కానీ బీజేపీ బాగా గుర్తు చేసి మళ్ళీ నెహ్రూని పాపులర్ చేస్తుంది. దేశం మొత్తం చర్చ ఏంటంటే ఇప్పుడు నెహ్రూనా లేకపోతే పటేలా అనేది, లేకపోతే నెహ్రూ మోడీ అగెనెస్ట్ నెహ్రూ, మోడీ నెహ్రూకి అగెనెస్ట్ గా మాట్లాడి ఈ చర్చ ఎంత జరిగినా కానీ నెహ్రూ ప్రమోట్ అవుతున్నారు తప్పితే. ఎందుకంటే బీజేపీ గనక నెహ్రూ కంటే అనేక ఘన విజయాలు సాధించి ఉంటే ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు ప్రజల్ని ఆర్థికంగా సంతృప్తిగా ఉంచగలిగి ఉండుంటే గనక బహుశా బీజేపీ చెప్పిన నెహ్రూ తాలూకు ఎగనెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది ప్రమోట్ అయ్యేది. కానీ బీజేపీ ఫెయిల్యూర్స్ ఎక్కువ కనపడుతున్నాయి ఈ రోజు ఆర్థికంగా. నేను మిగతా విషయాల్లో పెద్ద కామెంట్ చేయను, కానీ ఆర్థిక రంగంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది, బ్లాక్ మనీ తెస్తామన్నది, ప్రస్తుతం నడుస్తున్న చరిత్రలో పెరుగుతున్న నిరుద్యోగం, పెరిగిన ధరలు, ఈ సమస్యలన్నింటి దృష్ట్యా మీరు నెహ్రూ గురించి ఎంత మాట్లాడినా నెహ్రూ ఇంకా ముందుకే వస్తున్నాడు. కాబట్టి ఏంటంటే వాళ్ళు అంటారు అన్నగాని మీరు చేసి చూపించి కదా, మేము అంతకంటే మెరుగ్గా చేయగలిగినప్పుడు నెహ్రూ చెప్పిన తప్పు, నెహ్రూ చేసిన తప్పు అంటే ఓకే జనాలు అంగీకరిస్తారేమో. అది పటేల్ కి నెహ్రూకి పోటీ పెట్టాలని చూసే ఇవన్నీ ఏంటంటే జనాల్లో కొంత ఉండొచ్చు, కానీ అది రాను తగ్గిపోతుంది. మొదట్లో ఈ వర్షం తెచ్చినప్పుడు పటేల్ వర్సెస్ నెహ్రూ బాగా వచ్చింది జనాల్లో, అది బాగా ప్రమోట్ అయింది. పటేల్ చాలా ఉక్కు మనిషి అనేది, ఉక్కు మనిషి అంటే పటేల్ ఏమి తక్కువ చేయం మనం, కానీ కాంగ్రెస్ లో మనిషి కాదన్నట్టు, పటేల్ వేరన్నట్టు, పటేల్ కి నెహ్రూ విభేదాల దృష్ట్యా సరే ఇవన్నీ చరిత్రలో రికార్డ్స్ ఉన్నాయి. కానీ జనాలందరికీ రికార్డ్స్ దాకా పోయావు ఇది ఉండదు. జనరల్ గా ఎమోషనల్ గానే క్యారీ అవుతారు కాబట్టి దాని ప్రకారమే పోదామని చూడొచ్చు కొంతమంది. కానీ ఎల్లకాలం ఎమోషన్స్ నిలబడవు, యాక్చువల్ ఫ్యాక్ట్స్ అనేవి ముందుకు వస్తాయి. కాబట్టి ఎన్ని చెప్పినా కానీ ఫ్యాక్చువల్ గా ఈరోజు చూసుకుంటే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఆ మాటకు వస్తే పటేల్ విగ్రహం కట్టడం ఎవరికి అభ్యంతరం లేదు, కానీ అంత పెద్ద పటేల్ విగ్రహం కట్టారు కానీ జనానికి చిన్న సమస్యలు జనాలకి పరిష్కారం చేయట్లా. 1000 కోట్లు పెట్టి పటేల్ విగ్రహం కట్టారు కానీ జనాలకు సంబంధించిన సాధారణ సమస్యలు కూడా పరిష్కారం చేయట్లేదన్న దాంతో పోల్చి, ఆ విగ్రహం ఖర్చుతో పోల్చి జనాలు విమర్శిస్తున్న పరిస్థితి. వాట్సాప్, సోషల్ మీడియాలో చాలా సార్లు అట్లాంటి విమర్శలు వస్తున్నాయి. అదే కనుక మీరు ప్రజలకు ఏమైనా చేయగలిగితే మీరు కట్టిన పటేల్ విగ్రహం తాలూకు యాక్ట్ ని ప్రజలు అభినందించి ఉండేవాళ్ళు. అలా కావట్లా, మీరు 1000 కోట్లు దానికోసం ఖర్చు పెట్టిందే కనపడుతుంది ఇక్కడికి వస్తే. మరి సో ఏం చెప్పినా కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ కనపడుతున్నాయి అనేది నిజం. పాపారావు గారు, ఇప్పుడు అప్పుడు 1948 ఆ 17th సెప్టెంబర్ పటేల్ తీసుకున్న నిర్ణయంతో ఆపరేషన్ పోలోతో నిజంగానే హైదరాబాద్ సంస్థానం భారతంలో విలీనమైంది. కానీ అప్పుడు బీజేపీ పార్టీ లేదు, అప్పటి వరకు ఇంకా అది ఆ పార్టీ ఆవిర్భవించలేదు కదా. ఇప్పుడు పటేల్ లేడు, అలాగే నెహ్రూ కూడా లేడు. కానీ బీజేపీ